దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. ప్రభువుని మరి వారు ట్రయల్స్ చేస్తూ పిలాతు దగ్గరికి నిలబెట్టినట్లుగా చూడగలము. పిలాతు అనేకమైన ప్రశ్నలు వేశాడు గాని ప్రభు ఒక్క మాటకే స్పందించాడు. నువ్వు యూదుల రాజు అంటే, అవును నేను యూదుల రాజునే, సత్యమును స్థాపించడానికి ఈ భూమి మీద పుట్టాను, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని అతనితో మాట్లాడిన తర్వాత పిలాత్కి అర్థమైంది, వీళ్ళేదో ఈయన మీద ఒట్టొట్టి నేరారోపణలు చేశారని. మరి ఆయన తిరిగి బయట ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు నాకు ఏ దోషమును కనపడలేదు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. 18:38లో ఆయన వెళ్ళి, ఆయనలో అసలు నాకు ఏం దోషం కనపట్లేదు, ఆయన మీద నేను ఏం శిక్ష వేయాలని అంటే కనుక, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పిలాతు ప్రధాన యాజకులతో వాళ్ళతో చెప్పిన మాటలన్నిటినీ ఆయన మరి అసలు వాటినేం పట్టించుకోవట్లా. నేను పరిశీలించాను, నేను పరీక్షించాను, నేను క్వశ్చన్ చేశాను, మరి ఆయనలో నాకు నేరము కనపడలేదంటే వీళ్ళు మరి అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. చూడండి, అసలు వాళ్ళు కంకణం కట్టుకున్నారు, ప్రభువుని ఏ విధంగా అయినా సిలువ వేసి చంపించాలనేది వాళ్ళ ఉద్దేశము. ఇప్పుడు మరొక అబ్లిగేషన్ లేవనెత్తుతున్నారు. ఏమని? గలిలయ దేశం మొదలుకొని యూదా దేశం అంతటా ఉపదేశిస్తున్నాడు, ప్రజలను మరి వ్యతిరేకతలోకి నడుపుతున్నాడని ఒక అబ్లిగేషన్ పెడతా ఉన్నారు. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి కదా. ఇప్పుడు పిలాతుకి మరి ఇక ధైర్యం కలగల. ఎందుకు? గలిలయ అనేది ఆయనకు సంబంధించిన మరి అధికారం కలిగిన ప్రాంతం కాదు. మరి ఇప్పుడు ఆయన ఆలోచించాడు, అయ్యో వేరే ప్రాంతం వాడిని నేనెట్లా తీర్పు తీరుస్తానని అతనికి సందేహం కలిగింది. కాబట్టి మరి హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. మరి ఆయనట హేరోదు దగ్గర పంపించాట. ఎందుకు? ఆ ప్రాంతానికి, గలిలయ ప్రాంతానికి గవర్నర్ గా ఎవరున్నారు? మరి యొక్క హేరోదు ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ హేరోదు ఎవరంటే గనక, మరి బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తలను మరి ఆ కొట్టించి పళ్ళలో పెట్టించి ఇప్పించినటువంటి ఆ దుర్మార్గుడైన వాడు కదా. మరి ఆ యొక్క హేరోదు మరి పరిపాలన కింద ఉందట. మరి ఆయన హేరోదు ద గ్రేట్ ఆ కుమారుడట. ఇతను కూడా హేరోదే. మరి ఆ అంతకు ముందు తండ్రి కూడా ది గ్రేట్ హేరోదట, ఆయన కుమారుడట. మరి చూడబోతే ఆ ట్రాక్చర్ అండ్ హెరోడ్ ఆంటిపా ఆయన పేరు. టెట్రాచ్ హెరోడ్ అంటిపాట్ ఆయన పేరు. మరి ఈయన మరి యొక్క యూదులు మరి ఇష్టమైన కార్యమని ఈయన కూడా తన అధికారం ద్వారా మరి ఆ యూదులను సంతృప్తి పరచడానికి ప్రయత్నించేవాడంటే, ఏ పని చేసినా కూడా యూదులకు ఇష్టమైన పని కాదా అని చెప్పేసి ఆయన విచారించి ఇచ్చేసేవాడంటే. ఇప్పుడు ఇక్కడ మరి ప్రభువును తీసుకొచ్చిన తర్వాత ఇక ప్రభువుని అనేకమైన ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ఏంటి? ఈ మనుషుడు గురించి చూచి చాలా సంతోషించాయంట. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయన చూడగోరెను. క్రీస్తు ప్రభు గురించిన వర్తమానం ఇప్పుడు చెప్పినట్లుగా మరి గలిలయ నుండి యూదయందంతటా అసలు ఉపదేశం చేస్తా ఉన్నాడు, మనుషులు తన వైపు తిప్పుకుంటున్నాడు అని చెప్పిన మాట మరి ఆయన ఆల్రెడీ విని ఉన్నాడు. హేరోదు ఆల్రెడీ విని ఉన్నాడు గనక మరి చాలా సంతోషించాడంటే యేసుక్రీస్తు ప్రభుని. పాపం ప్రభు ఎలా ఉన్నాడు? ఇప్పటికే ఆయన కొట్టబడి ఉన్నాడు. ఇప్పటికే మరి ఆయన
బంధింపబడే స్థితిలో ఉన్నాడు. ఆయన్ను చూచి ఈయన మిక్కిలి సంతోషించాడంట. ఎందుకంటే ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున కదా! ప్రభు ఎన్నెన్ని కార్యాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టటం, ఎలాగున చనిపోయిన వారిని తిరిగి లేపటం, ఇవన్నీ వినినందున మరొక సూచక్రియ మరి చూడాలని నిరీక్షించాడంట. యేసుక్రీస్తు ప్రభు కనపడితే బావుండు. ఏదైనా ఒక అద్భుతం నాకు గూడా చేస్తే బావుండు. ఒక సూచక్రియ నాకు కూడా చేస్తే బాగుండని నిరీక్షించి ఉన్నాడట. బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. చూడండి, ఒక రాజుకి లేకుంటే ఒక గవర్నర్ స్థానంలో ఉన్నటువంటి వాడికి కదా, మరి అసలు ఎంత ఆశ కలిగింది ప్రభుని చూడాలని. ఇది గొప్ప సంగతి అండి కదా. క్రీస్తు ప్రభు గురించి విని మరి ఆయన్ను మరి చూడాలనుకోవటం కదా. మరి షేబా దేశంలో ఉన్నటువంటి ఆ రాణి కూడా మరి ఆ యొక్క సొలొమోను గురించి విందట. విని అక్కడి నుంచి ఆవిడ బయలుదేరి వచ్చింది. బయలుదేరి యెరూషలేముకి వచ్చింది. అంటే ఒక వ్యక్తి యొక్క మరి ఆ గురించినటువంటి ఆ సమాచారము అంతగా వ్యాపించిందనమాట. సొలొమోను ఆ దినాలలో ఆ జ్ఞానానికి, వివేకానికి చాలా ప్రసిద్ధి నొందినవాడు. మరి చక్కని అద్భుతమైన తీర్పులు చెప్తా ఉన్నాడు. ఆయన రాజ్యం కూడా చాలా మరి అనేక విధాలైన కట్టడాలతో ఉంది. ఎంతో అసలు అలరారుతుంది. తులతూగుతా ఉంది. అసలు చెప్పొద్దు ఆయన జ్ఞానానికి, ఆయన వైభవానికి. అసలది కళ్ళారా చూస్తే తప్పని చెప్పబడిన మాటలు. ఆమెలో ఆశ రేకెత్తిని సొలొమోను ఎవరో చూడగోరింది. ఇక్కడ ప్రభు చేసిన కార్యాలు, ప్రభు చేసిన అద్భుతాలు, ప్రభు ఎలాగున సువార్త ప్రకటించాడో, రాజ్యవార్త ప్రకటించాడో కదా! దాని విషయాలన్నీ కూడా విన్నాడట. చాలా కాలం నుంచి నిరీక్షిస్తున్నాడంట ప్రభుని చూడాలని కదా. వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గురించిన మాట వినుట వలన కలుగును. ఎవరైనా కూడా ప్రభు దగ్గరికి రావాలంటే వినాలండి. ప్రభు గురించి వింటేనే వాళ్ళలో ఆత్మకార్యం జరుగుద్ది. మనం అనుకుంటాం చెప్తూనే ఉన్నాం వీళ్ళు మారట్లేదు. చెప్పడం మన వంతు అంతే. ఎంతకాలం చెప్పటానికి దేవుడు మనకు అనుకూలత ఇచ్చాడో మనం చెప్పుకుంటా పోతాం. వాళ్ళు రక్షింపబడ్డారా, రక్షింపబడలేదా అది మన బాధ్యత కాదు. అది దేవుని బాధ్యత. ఎందుకు? బీజాలు విత్తటం వరకే మన పని. దాన్ని మొలకెత్తింప చేసే పని దేవునిదే. విత్తనం వేస్తావు, నీళ్లు పోస్తావు. మరి దాన్ని మొలకెత్తించే పని దేవుడు చేస్తాడు. మన వల్ల కాని పని అది కదా. ఆత్మ బీజాలు విత్తే పని మనము చేయాలి. దేవుడే దానిని వృద్ధి చేస్తాడు. కనుక ఈయన సమాచారం విన్నాడంట. ప్రభువుని గురించిన అనేక విషయాలు బహుకాలము నుండి ఆయన చూడగోరిన. ఇక్కడ 2 మాటలు హేరోదు గురించి. మిక్కిలి సంతోషించాడట. బహుకాలము నుండి ఆయనను చూడగోరాడంట. నిరీక్షించాడంట. ఒక అద్భుతం నా పక్షాన కూడా జరగాలని నిరీక్షించాడంట. హల్లెలూయా! కానీ పాపం ఆయన ఆశపడినట్లుగా ఇక్కడ ఏమీ జరగలేదు. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమి ఇయ్యలేదు. ప్రధాన యాజకులను, శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. అయితే ఒక్క మాట కూడా ప్రభు జవాబివ్వడు. ఆయన ఏదో రకరకాల ప్రశ్నలేస్తుంటాడు. ఈ సూచక్రియ చేసావా? ఈ అద్భుతం చేసావా? ఇక్కడ వీళ్ళని బాగు చేసావా? ఆయన విన్న విషయాలన్నీ కూడా ప్రభువుని అడుగుతూ ఉండుండొచ్చు. ప్రభు మౌనంగా ఆ మాటలన్నిటికీ ఏమీ జవాబు ఇవ్వకుండా నిలవబడ్డాడు. అప్పుడు హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. ప్రభుని తృణీకరించాడట. యెషయా 53లో ప్రభు గురించి రాయబడిన మాటలు కదా. ఆయన తృణీకరించారని ఎన్నిక చేయలే, ఎన్ని రకాల మాటలు 53 అధ్యాయం అంతా రాయబడిందో. ఆయన విసరించబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, చూడనొల్లని వాడుగా, ఇన్ని విధాలుగా చేయబడిన యేసు క్రీస్తుని మరి ఇక్కడ ఆ తృణీకార భావంతో వీళ్ళు చూస్తా ఉన్నారు కదా. ప్రవచనము నెరవేర్పు ఇక్కడ నెరవేరుతున్నట్లుగా మనము చూడగలము కదా. మరి ఆయన సైనికులు కూడా ఆయన ఎగతాళి చేస్తా ఉన్నారు, అపహాస్యం చేస్తా ఉన్నారు. మరి ప్రభుని చాలా అంటే చాలా
హేళన చేశారండి. వాళ్ళు మరి చాలా అంటే చాలా ప్రభుని తృణీకరించినట్లుగా ఎందుకంటే అతను రాజధికారంలో ఉన్నాడు. అడిగిన ప్రశ్నకి ప్రభు సమాధానం ఇవ్వట్ల. ఆయనకి ఇంకా కోపం రేగిపోయింటది. ఇప్పటిదాకా పాపం ఆయన ఏమి నిరీక్షించాడు? ఒక మంచి కార్యం చేస్తే, ఒక అద్భుతం చేస్తే చూడాలని నిరీక్షించాడు. ప్రభు మీద చాలా గొప్ప అభిమానం ఉంది. చాలా గొప్ప మరి ఆయన గురించిన గొప్ప సమాచారం విన్నాడు. మంచి అభిప్రాయం కలిగున్నాడు. కానీ ఇక్కడ ప్రభు ఏం మాట్లాడబోయేటప్పటికి ఆయన కోపం కట్టలు దించుకుంటున్నారు. మరి ఎంతగానో కోపం అసలు కోపంతో చాలా అసలు ఆయన మరి ఆ కోపోద్రేకుడైపోయి కోపం కట్టలు కట్టుకొని తెంచుకొని విరిచబడినట్లుగా ఆయన చాలా తృణీకరించి అపహసించాడంట. అపహసించిన తర్వాత వారు చేసిన పని చూస్తే గనక ప్రభు కట వాళ్ళు మరి చక్కని వస్త్రాన్ని ధరింపజేశారట. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుకి చక్కని వస్త్రాన్ని వాళ్ళు ధరించి పంపించారంట. మరి కదా మరి రాజుగా ఆయన అలంకరించి పంపించారంట. అసలు ఇది అద్భుతమైన మాట అండి కదా. ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అవమానం చేశాడు. మరలా ప్రశస్త వస్త్రం అంటే రాజులు ధరించేటువంటి ఆ యొక్క మరి ఆ పర్పుల్ కలర్ తో ఉన్నటువంటి ఆ ఫైన్ అండ్ లైన్ అండ్ క్లాత్ అన్నమాట కదా. ఆ రాజు స్వయంగా హేరోదు ధరించే అంత విలువైన వస్త్రాలు ప్రభుకి ధరింప చేశాడట. చూడండి క్రీస్తు ప్రభు కదా. ఆయన యూదుల రాజు. ఆయన ఏమన్నా తగ్గినవాడా కదా. ఆయనకు రాజవస్త్రాలు ధరింపబడ్డాయి. కాకపోతే తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిన వాడుగా ఉన్నట్లుగా మనము చూడగలం. కానీ ఆ కిరీటం అనేది కూడా అధికారానికి, దర్పానికి, రాజరికానికి మరి సూచనగా ఉన్నట్లుగా మనము చూడగలము కదా. ఆయన తలపై ముళ్ళ కిరీటం మన నిమిత్తంగా, మన పాపలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహా ఉద్దేశాలు, బ్రెయిన్ లో మెదిలే వాటన్ని నెగిటివిటీస్ కన్నిటికీ, పాపదోష అతిక్రమాలన్నిటికీ ఆయన కిరీటం ధరించాడు. కానీ ముళ్ళ కిరీటం ధరించాడు. కానీ ఆయన ఎవరు? ఆయనకు ధరించబడిన వస్త్రం ఏంటి? అసలు ఆ చక్కని వస్త్రం, ఆ రాజరిక వస్త్రం ఏంటంటే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 11 నుంచి 16 వరకు రాయబడిన మాటలు మనము చూస్తే రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడినది. ఏంటి ఆ వస్త్రము? రక్తవర్ణ వస్త్రములు ధరించిన వాడుగా రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను కదా. ఆయన కార్చిన రక్తము అసలు ఎలా రక్తములో ముంచబడిన వస్త్రము ధరించాడంటే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఆయన శరీరం అంతా ఛిద్రమైపోయింది. లోపల నుంచి రక్తము బయటకు వచ్చింది. అణువణువు బయటకు వచ్చేసి శరీరం అంతా రక్తమయంగా అయిపోయిందంట. ఓ హల్లెలూయా. నేను ఒక చోట విన్నాను. ఎప్పుడైనా తండ్రి మనల్ని చూడాలంటే గనక మనకి తండ్రికి మనం కనపడమంట. ఆయనకి ఒకటి చీకటి కనిపిస్తుందంట ఒక మానవుడిని చూడాలంటే. లేకుంటే యేసు రక్తం కనిపిస్తుందంట. నేను అని ఒక వ్యక్తిని ప్రభు నన్ను చూస్తున్నాడు అనుకోండి, నా వైపు చూసినప్పుడు క్రీస్తు రక్తమే నన్నంతా నెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు నన్ను ఆవరించిన క్రీస్తు రక్తమే కనపడుద్దంట ప్రభు. అంటే యేసు రక్తంలో మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఉంటే మరి ఆ రక్తం మన మీద కనిపిస్తుందంట. లేకపోతే రక్షింపబడిన వ్యక్తుల మీదేమో చీకటిగా అనిపిస్తుందంట. అప్పుడు ప్రభు తండ్రి నా బిడ్డలు వీరని చెప్పేసి వెంటనే గుర్తిస్తాడనమాట. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. ఆ రక్తపు వస్త్రమే మన మీద వేసి ఉన్నాడండి. ఆ రక్తవర్ణ వస్త్రములు మనము కూడా ధరించు వారిగా ప్రభు చేసి ఉన్నాడు. మరియు దేవుని వాక్యమను పేరు ఆయనకు పెట్టబడి ఉన్నది. మరి ఇక్కడ మనం చూచినట్లయితే ప్రభువు మరి ఆ జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. ఇనుప దండముతో ఆయన వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. హల్లెలూయా. ఈ రోజు ఎలా ఉన్నాడండి? గొర్రెపిల్లలాగా
మౌనంగా ఉన్నాడు. హేరోదు అడిగిన ప్రశ్నలకు గూడా సమాధానం చెప్పకుండా ఉన్నాడు. నేననుకుంటాం ప్రభు అక్కడ నిలబడినప్పుడు హేరోదు ముందు యోహాను తలను కొట్టించటం అనే దృశ్యము ప్రభువుకి జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు కదా! ఆ హేరోదు ఎంత దుర్మార్గుడో ఆ ప్రదేశంలో అవన్నీ గూడా ప్రభు అతని గురించి ఆలోచిస్తూ ఇతనికి ఇప్పుడు ఎటువంటి తీర్పు తీర్చబడింది గూడా ప్రభు చూస్తూ ఉండొచ్చు. నేననుకుంటాను అంత మౌనంగున్నప్పుడు మనకి ఆలోచనలు చాలా వస్తాయండి. చాలా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఇక్కడ ప్రభువు కూడా మరి హేరోదుని అతని యొక్క అంతం చూస్తూ ఉండొచ్చు నేను అనుకునటం. ఇక్కడ చూస్తే మరి ప్రశస్త వస్త్రము ధరించి మరి వాళ్ళు పంపించారంట. కానీ ఆయన ఎవరైనాడాయన? రాజుల రాజు, ప్రభుల ప్రభు నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది కదా! రక్తముతో ముంచబడిన వస్త్రం మీద ఏమి రాయబడిందంట? రాజుల రాజు, ప్రభుల ప్రభు అని రాయబడిందంట. హల్లెలూయా! అవేదేమో బ్లడ్‌తో నింపబడి ఉండేట్లుగా వస్త్రం మీద దగ 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 మెరిసే గోల్డెన్ అక్షరాలు మరి దాని మీద రాయబడి ఉండొచ్చు కదా! కాంబినేషన్ రెడ్ అండ్ మరి ఆ యొక్క ఆహ్, యెల్లో కలర్ కదా! గోల్డ్ కలర్ ఎలా ఉంటది కదా! అది కొంచెం ఆ లైటింగ్‌తో మరి రాసినప్పుడు మరి అది మెరిసిపోతా ఉండుండొచ్చు కదా! రాజుల రాజు, ప్రభుల ప్రభు అని అక్కడ రాయబడిందంట. ఆయన తొడ మీద కూడా ఆ మాట రాయబడినదట. హల్లెలూయా! హల్లెలూయా! మన ప్రభు ఆయన మహిమాన్వితుడైన వాడు. మన నిమిత్తంగా రక్తవర్ణ వస్త్రము ధరించాను గాని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన గురించి రాసిన వర్ణన ఆ యొక్క మరి యోహాను భక్తుడు చూసిన దృశ్యము ఆయన మరి ఆహ్, మ మెడ తల మొదలుకొని చివరి వరకు కూడా ఆయన మరి ఆయన మరి వస్త్రాన్ని అసలు ఎంతో అందమైన దగ మెరిసే ఆ వస్త్రాన్ని ధరించి ఉన్నాడని గూడా మనము ధ్యానించి ఉన్నాం కదా! ప్రభు వస్త్రము మహిమాన్వితమైన మరి అసలు ఆ తెల్లని అసలు ఆ మెరిసే తెలుపుతో ఆయన వస్త్రం ఉంటదండి. హల్లెలూయా! అదే వస్త్రాలు మనందరికి కూడా ఆయన కప్పనైనాడు. ఒక మాట ఇక్కడ చదువుకుందాం. 19, 14 ప్రకటన గ్రంథంలో పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇది సెకండ్ కమింగ్ లో ప్రభు వస్తున్నప్పుడు మరి ఉన్నటువంటి దృశ్యం ఇది. ఆ యొక్క పరలోకమందున సైన్య సమూహము ప్రభుని వెంబడిస్తూ వస్తున్న వారందరూ కూడా శుభ్రమైన తెల్లని నార బట్టలు, శుభ్రమైన పదం ఇక్కడ వాడారంటే వారందరూ కూడా యేసు రక్తంలో కడగబడిన వారు. తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి మన ప్రభుని వారు ఎంతగా అపహసించినా, ఎంతగా తృణీకరించినా, ఎంతగా అవమానం చేసినా, ఇంకెంతగా ప్రభువుని ఇంకా ఎన్ని విధాలుగా వాళ్ళు అపహాస్యము చేసినా ఆయన ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! కనుక ఆయన అపహసించట మరలా ఎక్కడికి పంపించాడు? మరలా పిలాతు దగ్గరికే పంపిస్తున్నాడంట. అంటే ఈయన ఏదైనా మాట మాట్లాడితే ఆ మాటలో ఏమన్నా విషయం తెలిస్తే ఆయన విచారించి శిక్షించొచ్చు. కానీ ప్రభు ఇక్కడ ఏం మాట్లాడట్లా. కనుక వారు ఆయనను పిలాతు దగ్గరకు తిరిగి పంపారు. అంటే ఆ! ఎక్కడికి పంపించబడాలని దేవుని యొక్క మరి ప్రవచనమని చూస్తే గనక ప్రభు లూకాసు సువార్త 18:32లో ఇలాగ చెప్పినట్లుగా రాయబడింది. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరిచి, ఆయన మీద ఉమ్మి వేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడో దినమున ఆయన మరలా తిరిగి లేచునని శిష్యులతో చెప్పెను. కనుక ఈ ప్రవచనము ప్రభు నోటి వచ్చిన మాట అన్యజనులకు అప్పజెప్పబడి అంటే రోమా ప్రభుత్వానికి అప్పచెప్పబడి మరి ఆయన మరి శిక్షించబడి మరణించాలన్నది దేవుని యొక్క ప్రవచనం గనక అందును బట్టి మరి తిరిగి
పిలాతు దగ్గరికి పంపిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే రోమన్ అధికారము కింద ఉన్నప్పటికీ మరి వివిధ పరిధి కలిగి ఉన్నారు వాళ్ళు. హేరోదు మరి పరిధి వేరు. మరి ఆ యొక్క పొంతి పిలాతు యొక్క పరిధి వేరు గనక మరి ఈయన ఆ యొక్క సిలువ వేయటానికి సాహసించట్లా. ఎందుకని మనము చూస్తే గనక ఇతను మరి ఆ యూదుల్ని మెప్పించే పని చేసేవాడంట ఎక్కువగా ఈ యొక్క హేరోదు. ఎప్పుడు కూడా యూదుల్ని మెప్పించే పని చేసేవాడంట. కనుక ఇక్కడ మరి ఆ ప్రభువుని శిక్షించటానికి ఆయన సాహసం చేయలేకపోయాడు. మరి తిరిగి మరి మా యొక్క ఇది పిలాతు దగ్గరికే పంపిస్తున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ రాయబడిన మాట చూస్తే 23:12 లూకా సువార్తలో, అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. అబ్బా చూడండి, ప్రభువును సిలువ వేసిన దినాన ఇద్దరు బద్ధ శత్రువులు స్నేహితులైపోతున్నారండి. ఇద్దరు కూడా మిత్రులైపోతా ఉన్నారు కదా. మన ప్రభువు మరి మనుషులను కలిపేవాడు కదా, సమాధాన పరిచేవాడు, శత్రుత్వాలని తీసివేసేవాడు కదా, సెపరేషన్ ని యూనిటీగా మార్చేవాడు. ఇద్దరు అధికారులను కూడా ప్రభువు మరి మిత్రులుగా మార్చివేశాడంట. అబ్బా చూడండి, మరి శత్రుత్వం కలిగిన వాడు కదా, రాజ్యాలు అధికారాలు కలిగిన వారు వారి వారి పరిధిలో పని చేసుకోకుండా పక్కవాడి మీద కాలు దూవటానికి ప్రయత్నిస్తా ఉంటారు కదా, వాళ్ళని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. మన దేశము పక్కనున్న పొరుగునున్న రాజ్యాలు ఏదో ఒక విధంగా మనని మీద పడి కబళించాలని మన సరిహద్దుల్లో ఎప్పుడు గొడవలు కదా, మరి ఎప్పుడు కూడా యుద్ధాలు చేయటానికి వాళ్ళు పొంచి ఉన్నారు. ఈ యొక్క ఎవరెవరికి ఇవ్వబడిన పరిధి ప్రకారంగా మనుషులు పని చేయటం లేదండి. సంఘాలలో కూడా ఇదే ఉంది కదా. ఏ మేరకి ప్రభు మనకి ఆ పొలం ఇచ్చాడో, దేవుని పని చేయమని ఆ పొలం ఇచ్చాడు, అంతలతో పని చేయట్లేదండి కదా. ఏం చేస్తున్నారు, పిలుపులు ఇచ్చేసి సంఘంలో ఉన్న వారందరిని కూడా తీసుకెళ్ళి కదా, ఏ సంఘాలకు చెందిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి డిజిటల్ స్క్రీన్స్ అని చెప్పి ఆకర్షించేసి మరి ఈ సంఘంలో చక్కగా ఎదుగుతా ఉన్నారు, ఆత్మలో వర్ధిల్లుతా ఉన్నారు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు. మరి వాళ్ళు ఏమి మాయ మాటలే చెప్తున్నారో గాని సంఘాలే ఖాళీ అయిపోయి మరి వాళ్ళ దగ్గర గుంపులు గుంపులుగా వెళ్ళిపోతా ఉన్నారు కదా. మరి లోకము ఎలా ఉందంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు పని చేయట్లా. వాళ్ళకు అప్పచెప్పబడిన దేవుడు ఇదిగో ఇదిగో ఈ పొలము దున్ను, దీన్ని సేద్యం చేయమని మనందరికి కూడా పొలం అప్పచెప్పాడు. సేవకులైన వారందరికి ఒక పరిధి నియమించాడు. సువార్థికుడి పని వేరు, కాపరి పని వేరు. సువార్థకుడి పని వెళుతూ వెళుతూ ఆయన ఏదో సువార్త చెప్పుకుంటూ ఎక్కడ దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్ళి సువార్త పంపించాలి. కానీ కాపరత్వం కలిగిన వాళ్ళకి కదా ఒకే స్థానంలో ఉంటారు వాళ్ళు. అక్కడే ఉండి సంఘంలో పని చేస్తా ఉంటారు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆత్మలు కూడా మరి మరి వీళ్ళు మరి దుష్టుడు ఎట్టి విధంగా మరి ఆత్మలు కొనిపోతున్నాడు అట్టి విధంగా వాళ్ళు కూడా తమ దగ్గరకు ఈ యొక్క ఆత్మలన్నీ తీసుకుని వెళ్తున్నారు. అంటే ఏంటి, మరొకరి పొలములో కష్టాన్ని వాళ్ళు కాజేస్తున్నారన్నమాట. ఒక సేవకుడు కన్నీటితో విత్తి ప్రయాసపడి పెంచిన ఆత్మలను ఈ రోజుల్లో మరి గొప్ప గొప్ప మరి దైవ వర్తమానికులని రకరకాల మరి మినిస్ట్రీస్ పేర్లు, వాళ్ళ సొంత పేరు మీద మినిస్ట్రీస్ నడుపుతున్న వారందరూ కూడా ఆత్మలను దొంగిలించేవారుగా, దొంగలుగున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు మరి మిత్రులైపోయారంటే ఇది మరి చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన రోజుగా మారిపోయినట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క ప్రభు ఒక మరి ప్రభువుని సిలువ వేయుటలో మరి వారు ఏకపరచబడినట్లుగా చూడగలం. వాళ్ళు ఎందుకు ఐక్యపరచబడ్డారంటే ప్రభుని సిలువ వేయాలి, ఆ యూదా ప్రజలను మెప్పించాలనేది అది అది వారి యొక్క మరి మరి ప్రాముఖ్యమైన మోటోగా ఉన్నట్లుగా మనము చూడగలము. యోహాను సువార్త 18:39 అయినను పస్కా పండుగలో నేనొకనని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా. మరలా పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఆయన వారిని అడుగుతున్నాడు, సరే
మీరు తీసుకొచ్చారు. నాకేం నేరం కనపడలేదు. మరలా ప్రభువుని విచారిస్తాడాయన. విచారించిన తర్వాత గూడా ఆయనకి ఏ నేరం కనపడదు. మళ్ళా బయటకొచ్చి పస్కా పండుగలో ఒక ఖైదీని నేను విడిచిపెడతాను గదా! ఈయన గూడా నేరస్తుడని చెప్తున్నాడు గదా! ఈయన గూడా ఖైదీగా బంధించి మీరు తీసుకొచ్చారు గదా! మరి ఈయనను విడుదల చేయటం, యూదుల రాజును విడుదల చేయటం మీకిష్టమా అని వారిని అడిగాను. అబ్బా! నిజంగా పిలాతు హృదయంలో ఆయన రాజు అని ముద్రించబడిందండి. మొట్టమొదట ప్రభువుతో మాట్లాడిన మాట యూదుల రాజు నీవేనా అంటున్నాడు కదా! వీళ్ళు పెడుతున్న అబ్లిగేషన్ ఏంటి? అభియోగం ఏంటి? మరి ఆయన ప్రభువుని సంబోధిస్తున్న తీరేంటి? అంటే ఆయనకు అర్థమైంది కదా! హేరోదు వలె పిలాతు కూడా అక్కడున్న పరిస్థితులన్నిటి గురించి వింటా ఉన్నాడు. యేసు చేసిన బోధల గురించి మరి ఆయన వింటూ ఉండవచ్చు. ఇక్కడ ఆయన యూదుల రాజు అనేది ఆయన హృదయంలో ముద్రించబడింది. యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని అడగగా, అయితే వారు వీనినివద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బు బందిపోటు దొంగ. మరి మరి ఇట్టి విధంగా ఒక బందిపోటు దొంగను మరి ఈ యొక్క ఇట్టి విధంగా మరి విడిచిపెట్టమని చెప్పేసి వారు అడుగుతున్నట్లుగా మనము చూడగలము కదా! జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట మరి వాడుకైన దినాలలో మరి ఆ యొక్క ఆ బరబ్బను విడుదల చేయమని కోరుకుంటున్నాడు. ఈ బరబ్బా ఎవడని చూచినట్లయితే గనక ప్రసిద్ధుడైన ఒక ఖైదీ అంట వాడు. అంటే ఆ యొక్క మరి ఆ నేరస్తుడుగా పరిగణించబడిన వాడిలో కూడా వాడు ప్రసిద్ధుడుగా ఉన్నాడంట. అసలు వాడు ఎవడని చూస్తే గనక మరి మార్కు సువార్త 15 అధ్యాయము 7 వచనములో అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడిన వాడి పేరు బరబ్బా. ఎవరతను? అతను అధికారులు ఎదిరించిన వాడంట. నరహత్యతో మరి సంబంధం కలిగి ఉన్నాడట. ఇప్పుడు బంధించబడి మరి జైలులో పెట్టబడి ఉన్నాడు కదా! పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. అధికారుల మీద తిరుగుబాటు చేసి కదా! మనుషులు చంపి గొప్ప అల్లరి చేసి కదా! కొంతమంది లేస్తారు మధ్య మధ్యలో మరి రకరకాలుగా మరి చాలా విధాలుగా గొడవ తీసుకొస్తారు. వారున్న ప్రదేశంలో కొన్నిసార్లు తిరిగి వాళ్ళు బంధించబడి జైల్లో పెట్టబడి అంత ఘోరమైన వ్యక్తిని వీళ్ళేమంటున్నారు మరి ఆ మరి ఆ యొక్క బరబ్బను విడిచిపెట్టు, ఈయన కాదు యూదుల రాజు అని నువ్వు చెప్పే ఆయన కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనము చూచినట్లయితే పిలాతు మరలా అడుగుతున్నాడండి. పిలాతు వారు అసూయ చేత ఆయనను అప్పగించరని ఎడిగి మరలా వచ్చి అడుగుతున్నాడు. ఆయనని మరి విడిపించాలంటే వాళ్ళు ప్రజలను ప్రేరేపించారట. బరబ్బను విడుదల చేయమని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అప్పుడు యూదుల రాజని మీరు చెప్పువారు నేనేమి చేయవలెనని వారిని అడిగినప్పుడు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు ఎందుకు ఇతడు ఏ చెడు కార్యము చేసినని వారిని అడుగగా వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఇక్కడ అడుగుతున్నాడు, ఆయన ఏమడుగుతున్నాడంటే ఇవి ఎవరిని విడుదల చేయగోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. బా ఇక్కడ ఇతనికి యేసే క్రీస్తు అని చెప్పేసి అది కూడా అర్థమైందండి పిలాతుకి కదా! యేసు యేసే క్రీస్తు అంటే రక్షకుడు వచ్చిన ఈయనే మెస్సియా అని ఆయన గ్రహించినట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అతను ఎరిగి ఉండటమే కాదు, ఆయన భార్య అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. తీర్పు ఎప్పుడు మొదలైందండి? ఉదయకాలం మొదలైంది. ఉదయమే ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చి మరి ఇక్కడ తీర్పు కోసం ఆయన పొద్దున్నే తీసుకొచ్చి మరి ఆ యొక్క సింహాసనం మీద మరి కూర్చోవలసి వచ్చింది ఆయన. మరి భార్య మరి తర్వాత మరి లేటుగా నిద్ర లేచిందేమో మరి ఆమె కబురు పెడతా ఉంది. ఈ పొద్దు నేను కలలో మిక్కిలి బాధపడ్డాను. ఆయన నీతిమంతుడై ఉన్నాడు.
కనుక మరి ఆయన జోలికి పోవద్దు. వా మరి దేవుడు ఎవరెవరిని దర్శిస్తాడో కదా! ఆ స్త్రీ అన్యురాలైన ఆమెను దర్శిస్తా ఉన్నాడు కదా! అధికారంలో ఉన్న పిలాతు యొక్క భార్యను దర్శిస్తున్నాడండి. ఆ దేవుడు అసలు ఆయన ఇట్టి విధంగా మానవులను దర్శించేవాడన్నాడు. మర్మాలను బోధపరిచేవాడన్నాడు. అబ్బా! ఎంత అద్భుతం అసలు ఈ మాట చదివితే. అసలు ఆమెకి కలలో కనపడ్డాడంట క్రీస్తు ప్రభు. ఒక నీతిమంతుడుగా ఆమెకి మరి గోచరుడయ్యాడంట. అబ్బా! ఎంత అద్భుతం. హల్లెలూయా! హల్లెలూయా! ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆయనను గూర్చి కలలో నేను మిక్కిలి బాధపడ్డాను కదా! ప్రభువుని మరి సిలువ వేయటనే దృశ్యం ఆమె చూచిందేమో. ప్రభువుని అన్యాయంగా కొరడాలతో కొట్టడించడం చూచిందో. మరి ఏమి శ్రమ చూచిందో కానీ ప్రభు పడిన పాట్లను చూచినదై ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దని భర్తకు కబురు చేసిందంట. అబ్బా! ఒక అధికారంలో ఉన్న ఆయన భార్య మాటను వింటున్నాడండి. అసలు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. అసలు అంత గొప్ప ఆ యొక్క రోమా ప్రభుత్వానికి అధికారి అయిన వాడు భార్య చెప్పిన మాట వింటున్నాడు. హల్లెలూయా! మరి ఆ భార్య ఎంత మరి వినమ్రురాలుగా మరి ఆయనకు భార్యగా జీవిస్తుందో కదా! ఎంత అణుకుగా జీవిస్తుందో, ఎంతగా వారిద్దరు ప్రేమ జంటగా ఉండి ఉంటారో, ఒకరితో ఒకరు కలిసిపోయిన వారుగా, ఒకరి మాటను ఒకరు గౌరవించి వారు ఉన్నారు. అందును బట్టి భార్య చెప్పిన మాట వెంటనే ఆయన దానిని అమలు చేస్తా ఉన్నాడు. చూడండి, ఒక అధికారంలో ఉన్న వారికి దర్పం ఉంటది, గర్వం ఉంటది, అహంకారం ఉంటది. భార్యను కూడా అంతగా వారు పట్టించుకోరు కదా! అటువంటిది భార్య మాట వింటున్నాడంటే వారి మధ్య వారి దాంపత్య జీవితం యొక్క మరి ఆ యొక్క ఐక్యత కూడా ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మనము చూడగలము. కాబట్టి మరి జన సమూహములను ప్రేరేపించినప్పుడు మరి మరి వారి కేకలు వేస్తా ఉన్నాడంట. అక్కడ ఏ దుష్కార్యము చేసినని మరి మీరు వారిని సిలువ వేయమంటున్నారని మరి అతను అడుగుతున్నాడు. అడుగగా వారు సిలువ వేయుము, సిలువ వేయమని మరి కేకలు వేస్తూనే ఉన్నారట. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏదియు లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహ ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పెను. హల్లెలూయా! ప్రభు యొక్క రక్తము నిరపరాధ రక్తమని ఇక పిలాతు ఒప్పుకుంటున్నాడండి. అబ్బా! పాపము లేని వాడు ప్రభు కదా! ప్రభు ఏం చెప్పాడు? నేను సత్యవంతుడను. నేను సత్యం స్థాపించడానికి వచ్చాను. సత్య సంబంధమైన వాడు నా మాట వింటాడని ప్రభు చెప్పిన మాట ఆయన హృదయంలో నాటుకుపోయిందండి. ఈయనలో అబద్ధము లేదు. ఈయనలో కపటము లేదు. ఈయనలో మోసం లేదు. శిక్షించడానికి తగిన కారణం ఈయనలో ఏమీ లేదు. ఈయన నిరపరాధుడైనాడు. కానీ ఈయన రక్తము కూడా నిరపరాధుడైన రక్తము. భార్య కూడా నీతిమంతులని సర్టిఫికెట్ ఇచ్చింది గనక ఈయన నీతిమంతుడైన వాడు. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. నేనైతే ఏం పొరపాటు చేయట్లేదు. నా చేతులకి రక్తాన్ని నేను అంటించుకోవట్లేదని ఆయన నీళ్లు తెప్పించి ఆ జన సమూహం ఎదుట చేతులు కడిగేసుకున్నాడంట. నేను ఈ యొక్క తీర్పు తీర్చినందువల్ల నా అధికారాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాను గాని నా మనస్సాక్షిని బట్టి నేను తీర్పు తీర్చట్లా. మీరు అడుగుతున్నారు సిలువ వేయటానికి అప్పచెప్పటానికి ఆ పర్మిషన్ నన్ను అడుగుతున్నారు. పర్మిషన్ మాత్రమే నేను ఇస్తున్నాను. ఒక అధికారిగా ఈ ప్రాంతానికి గవర్నర్ గా నేను ఇస్తున్నాను. కానీ మరి ఇతని యొక్క ఈ యొక్క శిలువ శిక్ష వేయటానికి నాకు ఏమాత్రం కూడా ఇందులో పాలు పంపు లేదు అని ఆయన చేతులు కడిగేసుకుంటున్నాడు. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనేది. మనుషులు చాలా సార్లు ఆవేశంతో నెగెటివ్ వాగ్దానాలన్నీ చేస్తారండి. నెగెటివ్ మాటలన్నీ పలుకుతారండి. మనం కూడా కోపంలో అనేకమైన మాటలు ఎదుటి వాళ్ళు దూషిస్తాము, ఎదుటి వాళ్ళని శపిస్తాము. అంతేకాదు మన మీద కూడా కొన్నిసార్లు ఆవేశంలో శాపాలు పెట్టుకుంటాం. ఇది మానవ సహజము. కానీ నేను మరి మొదటి నుంచి నాది సైకాలజీ సబ్జెక్ట్ గనక ఈ విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నా నోటిని కాచుకునుట అనేది నాకు మొదటి నుంచి అభ్యాసం ఉండే. ఇట్టి విధంగా మరి మరి వాళ్ళు ఏం చెప్తున్నారో ఆవేశంలో వారు ఏం చెప్తున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఈ రక్తము
ఆ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకని రబ్బా. ఎంత శాపాన్ని వాళ్ళు తీసుకున్నారండి వారి మీదికి కదా. అందరూ అన్యజనులు, అందులో యూదులు కూడా ఉన్నారేమో, ప్రజలను ప్రేరేపించారు. ఈ యొక్క మరి ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా ప్రజలను ఒక మాస్ని ప్రేరేపించారు కదా. మరి మాస్ పరిస్థితి ఎలా ఉంటదంటే, ఒకడు ఏమంటే పక్కోడు కూడా అదే జోష్ వచ్చేస్తుంది. అసలు అక్కడ ఏమి జరుగుతుంది, నిజమేంటి వాస్తవం ఏంటి ఎవరికి తెలియదు. ఒకడు జై అన్నాడు, మరొకడు జై అంటాడు. అట్టి విధంగా కలిసిపోతారు. వాళ్ళకి అసలు వాళ్ళ ఆలోచన పెట్టనే పెట్టరు. అక్కడ ఉన్నటువంటి ఆ మూమెంట్ ని బట్టి ప్రజలు స్పందించి అట్టి విధంగా మాట్లాడతారు. వాళ్ళు ఇక్కడ ఏమి వాళ్ళ మీద వాళ్ళు శాపం పెట్టుకుంటున్నారో కూడా అర్థం కాని అయోమయ దుస్థితిలో మరి వాళ్ళు మా పిల్లల మీద మా మీద అతని యొక్క రక్తాపరాధం మా మీద ఉండును కాక. అప్పుడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి పిలాతు యేసును కొరడాలతో కొట్టించి సిలువని మరి సిలువ నప్పగించెను. కాబట్టి వారి కేకలే గెలుస్తామని వారు ఒక్కటే పెద్ద పెట్టుగా కేకలు వేస్తున్నారంట. సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేస్తున్నారట. కాబట్టి వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి, వారు అడిగిన దాని ప్రకారంగా ఆయన తీర్పు తీర్చి అక్కడ సర్టిఫై చేస్తున్నాడు. గాని ఆయన చేసిన విచారణ ప్రకారంగా కాదు. ఆయన ఏదైతే ప్రభుని విచారించాడో, తనలో దోషము కనపడలేదని ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నాడో దాని ప్రకారము కాదు. గాని మరి పిలాతు జనమును సంతోష పెట్టుటకు మనస్సు కలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయాన్ని అప్పగించాను. ఒక అధికారి అనేవాడికి ప్రజల మన్ననలు కావాలి. ఆ ప్రాంతాన్ని ఆయన ఏలాలంటే ముఖ్యంగా ఈ ప్రధాన యాజకుని యొక్క మరి యొక్క సహకారం ఎంతో అవసరం. ఒట్టిగా గవర్నర్ ఉన్నానంటే కుదరదు కదా. ముఖ్యమంత్రి గవర్నరు వాళ్ళిద్దరు సైధ్యులు ఉంటేనే పరిస్థితులన్నీ అనుకూలపరచబడతాయి కదా కదా. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రధాన యాజకుడు కూడా గవర్నర్ కుండే అంత అధికారం ఉంటదండి కదా కదా. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకులు తర్వాత ప్రజలు పబ్లిక్ యొక్క మరి వారి యొక్క మంచితనం కూడా పొందుకోవాలి. ఇతను మంచివాడని ప్రజలు కూడా చెప్పుకోవాలి. ప్రజల యొక్క సహకారం లేకుండా కూడా మరి పరిపాలకుడు పరిపాలించలేడు. కనుక వారిని మెప్పించటానికి మరి వారిని సంతోష పెట్టటానికి పిలాతు ప్రభుని కొరడాలతో కొట్టించి సిలువ నప్పగించినట. ప్రభువానికి స్తోత్రం. ప్రభు మన నిమిత్తముగా ఇట్టి విధంగా న్యాయపు తీర్పు తీర్చబడిన వాడై రకరకాలుగా తృణీకరించబడి అపహసించబడి హింసించబడి మరి సిలువ వేయబడటానికి అప్పగించబడ్డాడు. 39 కొరడా దెబ్బలు మరి అక్కడ వేసి కొట్టినట్లుగా చూడగలం. నిన్న జాస్మిన్ గారి వర్తమానంలో కూడా మరి యొక్క 39 మరి ఆ పుస్తకాల గురించి 39 మరి వాటి గురించి మరి నిన్నటి దినం చెప్పారు. 39 కొరడా దెబ్బలంటే 39 పుస్తకాలు అని చెప్పారు. కనుక అట్టి విధంగా మరి పాత నిబంధన మరి ప్రభులో నెరవేర్చబడినట్లుగా నూతన నిబంధనలోకి మనందరినీ తోడుకొని వచ్చినట్లుగా కూడా ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు ఈ శాపాలు పెట్టడం అనే దాన్ని మనం మానివేద్దాం. ఇక్కడ మా పిల్లల మీద మా మీద అతని రక్తాపరాధం ఉండును గాక అంటే కొన్నిసార్లు ఇటు విధంగా మనమే కర్స్ చేసుకుని ఉంటాం. మన ఇంటి వారిని కర్స్ చేస్తుంటాం. తర్వాత మన ఎవరిని మన రీచ్ లో వచ్చారో వారిని కర్స్ చేస్తుంటాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా నోటి మాట ద్వారా ఎటువంటి వ్యతిరేకత శాపానికి సంబంధించిన ఏది మా నోటి నుంచి వెళ్ళబడినా యేసు నామములో అది కొట్టివేయబడును గాక. మా నోటి నుంచి వెడల ప్రతి శాపము యేసు నామములో క్యాన్సిల్ అయిపోను గాక. ప్రతి శాపము విర్రగొట్టబడును గాక. ఎక్కడెక్కడ వ్యతిరేకంగా మేము పలికాము ఇది మా మీద ఉండును గాక, మా కుటుంబాల మీద ఉండును గాక అని మేము పలికాము. యేసు నామములో ఆ శాపాలన్నీ విరిగిపోవును కాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.